ప్రోటీన్స్. ప్రోటీన్ అనే పదం గ్రీక్ పదం ప్రోటియోస్ నుంచి వచ్చింది. దీని అర్థం ప్రథమ లేదా అత్యంత ప్రధానమైన అని అర్థం. ప్రోటీన్స్ అన్నీ ఆల్ఫా అమైనో యాసిడ్స్ల పాలిమర్సే. ఒక నిర్దిష్ట క్రమంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అమైనో యాసిడ్స్ చైన్స్తో కూడిన పెద్ద అణువు. ప్రోటీన్ కొరకు సంకేతాలు ఇచ్చే జన్యువులోని న్యూక్లియోటైడ్స్ మూలక్రమం ద్వారా క్రమం నిర్ణయించబడుతుంది. బాడీ సెల్స్, టిష్యూస్ మరియు ఆర్గాన్స్ నిర్మాణం, పనితీరు మరియు నిర్వహణలో ప్రోటీన్స్ అవసరం. ఎగ్జాంపుల్ హార్మోన్స్, ఎంజైమ్స్ అండ్ నిరోధకాలు. స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. పెప్టైడ్ బాండ్స్లను ఏర్పరుస్తున్న అమైనో యాసిడ్స్ల సంగ్రహణ ద్వారా ప్రోటీన్స్ నిర్మాణాలు తయారవుతాయి. ఒక ప్రోటీన్లోని అమైనో యాసిడ్స్ క్రమాన్ని దాని ప్రైమరీ స్ట్రక్చర్ అంటారు. పెప్టైడ్ బాండ్ అంటే అమైడ్ గ్రూప్. అమైడ్ గ్రూప్ COOH, గ్రూప్ NH2 గ్రూప్ల మధ్య చర్య జరపడం వల్ల ఏర్పడుతుంది. ఈ రెండు బాండ్స్ ఏర్పరిచినప్పుడు ఒక H2O ఆటం విడుదలవుతుంది. పెప్టైడ్ బాండ్ ఫార్ములా CONH. H2N CH2 COOH plus H2N CH CH3 COOH gives rise to H2N CH2 CONH CH CH3 COOH. రెండు అమైనో యాసిడ్స్ కలయిక వల్ల ఏర్పడిన పెప్టైడ్ను డైపెప్టైడ్స్ అంటారు. ఇంకో అమైనో యాసిడ్ అణువు డైపెప్టైడ్తో కలిసి ఇచ్చే ఉత్పన్నం ట్రైపెప్టైడ్ అవుతుంది. ఇదే విధంగా 4, 5 or 6 అమైనో యాసిడ్స్ అణువులు కలిసి వరుసగా టెట్రాపెప్టైడ్, పెంటాపెప్టైడ్ అండ్ హెక్సాపెప్టైడ్ ఇస్తాయి. 10 కంటే ఎక్కువ అమైనో యాసిడ్స్ మధ్య పెప్టైడ్ బాండ్స్ ఏర్పడినప్పుడు అవి కలిసి పాలీపెప్టైడ్ చైన్స్ ఏర్పరుస్తాయి. చాలా తరచుగా పాలీపెప్టైడ్ చైన్స్ 10,000 μ కంటే ఎక్కువ మాస్ని కలిగి ఉన్నప్పుడు మరియు చైన్లోని అమైనో యాసిడ్స్ సంఖ్య 100 దాటినప్పుడు ప్రోటీన్ వస్తుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్లను వాటి ఆటమ్స్ ఆకృతులను బట్టి రెండు రకాలుగా వర్గీకరించారు. అవి ఫైబ్రస్ ప్రోటీన్, గ్లోబులర్ ప్రోటీన్స్. ఫైబ్రస్ ప్రోటీన్స్ పోగు ప్రోటీన్లు. పాలీపెప్టైడ్ చైన్స్ సమాంతరంగా పోతూ హైడ్రోజన్ మరియు డైసల్ఫైడ్ బాండ్స్ ద్వారా కలిసి ఉండటం వల్ల బండిల్స్గా ఏర్పడతాయి. ఈ పోగులాంటి నిర్మాణం గల ప్రోటీన్స్ సాధారణంగా వాటర్లో కరగవు. ఎగ్జాంపుల్ కెరాటిన్ జుట్టు, ఉన్ని, పట్టులో ఉంటుంది. మయోసిన్ కండరాల్లో ఉంటుంది. గ్లోబులర్ ప్రోటీన్స్ గోళాభ ప్రోటీన్లు. పాలీపెప్టైడ్ చైన్స్ ఉండ చుట్టుకొని గోళాకృతి నిర్మాణాలున్న ప్రోటీన్స్లను గ్లోబ్యులర్ ప్రోటీన్స్ అంటారు. ప్రోటీన్స్లను వరుసగా ప్రాథమిక ఆర్ ప్రైమరీ, ద్వితీయ ఆర్ సెకండరీ, తృతీయ ఆర్ టెర్షియరీ, చతుర్థ ఆర్ క్వటర్నరీ ప్రోటీన్స్గా వర్గీకరించవచ్చు. ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాలీపెప్టైడ్ చైన్స్ ఉండవచ్చు. ప్రోటీన్స్ యొక్క ప్రైమరీ స్ట్రక్చర్ అమైనో యాసిడ్స్ చైన్స్ను ఏర్పరుస్తాయి. ప్రోటీన్స్ల ఖచ్చితమైన క్రమం చాలా ముఖ్యమైనది. ఈ క్రమ పద్ధతిలో అమైనో యాసిడ్స్ కలయిక వల్ల ఏర్పడే పాలీపెప్టైడ్ చైన్స్ నిర్మాణమే ప్రోటీన్స్కు ప్రాథమిక నిర్మాణాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రక్చర్ ప్రోటీన్ సంఘటనాన్ని తెలియజేస్తుంది. సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. పాలీపెప్టైడ్ యొక్క సాధారణ చైన్స్లలో ప్రోటీన్స్ ఉండవు. పెప్టైడ్ బాండ్ యొక్క అమైనో మరియు కార్బాక్సిలీ గ్రూప్ మధ్య పరస్పర చర్య కారణంగా ఈ పాలీపెప్టైడ్ చైన్స్ సాధారణంగా ముడుచుకుంటాయి. ఈ నిర్మాణం పొడవైన పాలీపెప్టైడ్ చైన్స్ ఉనికిలో ఉండే షేప్ని సూచిస్తుంది. అవి రెండు వేరువేరు రకాల నిర్మాణాలలో ఉంటాయి. వాటినే ఆల్ఫా హెలిక్స్, బీటా ప్లేటెడ్ షీట్ నిర్మాణాలు అంటారు. పెప్టైడ్ బాండ్ CO గ్రూప్, NH గ్రూప్ల మధ్య హైడ్రోజన్ బాండ్ కారణంగా పాలీపెప్టైడ్ చైన్ బ్యాక్ బోన్ ఒక క్రమ పద్ధతిలో ఫోల్డ్ కావడం వల్ల ఈ నిర్మాణాలు వస్తాయి. ఆల్ఫా హెలిక్స్.
ఆల్ఫా హెలిక్స్ ప్రతి అమైనో గ్రూప్ అవశేషం NH గ్రూప్ హెలిక్స్లోని ఆల్టర్నేటివ్ వంపులో C డబుల్ బాండ్ Oతో హైడ్రోజన్ బాండ్ ఏర్పరుస్తుంది. పాలీపెప్టైడ్ చైన్స్ ఒక కుడిచేతి వాటం గల మరమేకును పోలిన విధంగా వీలైనన్ని హైడ్రోజన్ బాండ్స్తో వంపులు తిరుగుతూ ఆల్ఫా హెలిక్స్ నిర్మాణం ఇస్తుంది. బీటా ప్లేటెడ్ షీట్. ఈ నిర్మాణం పాలీపెప్టైడ్ చైన్ ఒకదానికొకటి విస్తరించి తరువాత ఇంటర్నల్ మాలిక్యులార్ హైడ్రోజన్ బాండ్స్ ద్వారా బంధించబడతాయి. ఈ నిర్మాణం ఒక క్రమ పద్ధతిలో ఫోల్డ్ చేసి హ్యాంగ్ చేసిన వస్త్రపు మడతల్ని పోలి ఉండటం వల్ల ప్లేటెడ్ ఫోల్డ్స్ ఆఫ్ డ్రాపెరీ, దీనిని బీటా ప్లేటెడ్ షీట్ స్ట్రక్చర్ అంటారు. టెరిటరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. ఈ నిర్మాణం యొక్క ప్రోటీన్స్ సెకండరీ స్ట్రక్చర్ ప్రోటీన్ కంటే మరింత మడత కలిగి ఉంటుంది. హైడ్రోజన్ బాండ్స్, ఎలక్ట్రికల్ ఫోర్సెస్, వాండర్వాల్ ఫోర్సెస్, డైసల్ఫైడ్ బాండ్స్ ఈ నిర్మాణాన్ని స్థిరీకరిస్తాయి. ప్రోటీన్స్ యొక్క టెరిటరీ స్ట్రక్చర్ పాలీపెప్టైడ్ చైన్స్ మొత్తం మడతలను సూచిస్తుంది. ఈ ఫైబ్రస్ మరియు గ్లోబ్యులార్ అని పిలువబడే రెండు ప్రధాన పరమాణు ఆకృతులకు దారితీస్తుంది. క్వాటర్నరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్. వివిధ టెరిటరీ స్ట్రక్చర్స్ యొక్క ప్రాథమిక అమరిక క్వాటర్నరీ స్ట్రక్చర్కు దారితీస్తుంది. కొన్ని ప్రోటీన్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ పాలీపెప్టైడ్ చైన్స్తో కూడి ఉంటాయి. వీటిని సబ్ యూనిట్స్ ఆర్ ఉప యూనిట్స్ అంటారు. ఈ సబ్ యూనిట్స్ త్రిమితీయ సాపేక్ష అమరికనే క్వాటర్నరీ స్ట్రక్చర్స్ తెలియజేస్తాయి. డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ ప్రత్యేకమైన 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ మరియు ప్రత్యేకమైన పనితీరును కలిగి ఉంటాయి. నేచురల్ స్టేట్లో ఉన్న ప్రోటీన్ ఉష్ణోగ్రత మార్పు లాంటి ఫిజికల్ చర్యలకు గురిచేసిన, pH మార్పు లాంటి కెమికల్ రియాక్షన్స్కు గురిచేసిన వాటి నిర్మాణాలలో హైడ్రోజన్ బాండ్స్ వీగిపోవచ్చు. తత్ఫలితంగా స్పేడ్ మరియు హెలిక్స్ మడతలు విడిపోవచ్చు. ప్రోటీన్స్ జీవ చర్యాశీలతను కోల్పోతాయి. దీనిని ప్రోటీన్ స్వభావ వికలత ఆర్ ప్రోటీన్ డీనాచురేషన్ అంటారు. అన్ని సెకండరీ, టెరిటరీ, క్వాటర్నరీ నిర్మాణాలు పోతాయి. ప్రైమరీ స్ట్రక్చర్ మాత్రమే ప్రభావితం కావు. ఎగ్జాంపుల్, ఎగ్ను నీటిలో వేసి మరిగించినప్పుడు దానిలోని ఎగ్ వైట్ కోఆగ్యులేషన్ చెందడం, పాలలోని బ్యాక్టీరియా ఏర్పరిచిన లాక్టిక్ యాసిడ్ పాలను పెరుగుగా మార్చడం. అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ కెమికల్ కాంపౌండ్స్. ఇవి ప్రోటీన్స్ను ఏర్పరుస్తాయి. అందువల్ల వాటిని ప్రోటీన్స్ నిర్మాణ భాగాలుగా సూచిస్తారు. ఈ బయోమాలిక్యూల్స్ మానవ శరీరంలో అనేక బయో అండ్ కెమికల్ రియాక్షన్స్లో పాల్గొంటాయి. అమైనో యాసిడ్స్ ప్రైమరీ ఎమిన్ గ్రూప్, కార్బాక్సిలిక్ గ్రూప్ అనే 2 ప్రమేయ సమూహాలు ఉంటాయి. కార్బాక్సిలిక్ గ్రూప్ నుంచి అమైనో గ్రూప్ ఏ కార్బన్ మీద ఉన్నది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. COOH బాండ్ ఏర్పరిచిన కార్బన్ మీది NH2 ఉంటే దానిని ఆల్ఫా ఎమినో యాసిడ్ అని, దాని తరువాత కార్బన్ మీద ఉంటే బీటా ఎమినో యాసిడ్ అని, అలాగే వరుసగా గామా, సిగ్మా మొదలైన అమైనో యాసిడ్స్ అని అంటారు. ప్రోటీన్స్ను హైడ్రాలసిస్ చేసినప్పుడు ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఏర్పడతాయి. RCH NH2 COOH, R ప్రక్క శృంఖలం. క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇవి మన శరీరంలో సింథసిస్ చేయలేని యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్స్ను పొందడానికి ఆహార వనరులపై ఆధారపడాలి. ఎగ్జాంపుల్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, మిథోనిన్. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. శరీరం తనంతట తాను తయారు చేసుకోగల అమైనో యాసిడ్స్ను మనం ఆహారం ద్వారా శరీరానికి అందించనవసరం లేదు. కాబట్టి వీటిని నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు. అవి మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి ఆర్ ప్రోటీన్స్ విచ్చిత్తి నుండి పొందబడతాయి. ప్రాపర్టీస్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ప్రతి అమైనో యాసిడ్ యాసిడ్ మరియు బేస్ గ్రూప్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే వాటి నిర్మాణం నుండి చూడవచ్చు, అవి సాల్ట్స్ లాగా ప్రవర్తించడానికి అదే కారణం. డ్రై స్టేట్లో ఉన్న ఏదైనా అమైనో యాసిడ్ క్రిస్టల్ రూపంలో ఉంటుంది. అవి డైపోలార్ అయాన్గా ఉంటుంది. వీటి ఆటమ్స్లో ఒకే ఆటం ఆమ్ల ప్రమేయ సమూహం COOH
క్షార ప్రమేయ సమూహం NH2 రెండూ ఉండటమే ఈ డైపోల్ అయాన్ను జ్విట్టర్ అయాన్ అంటారు. జ్విట్టర్ అయాన్ రూపంలో వీటికి యాసిడ్ బేస్ డ్యూయల్ నేచర్ లక్షణం ఉంటుంది. అందుకే అమైనో యాసిడ్స్ బేస్ రెండింటితోనూ చర్య జరుపుతాయి.